ఈ వీడియోలో మనం మెయిన్, మీడియన్, మోడ్ సంబంధించినటువంటి ఫార్ములాస్ టర్మ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఫస్ట్ మెయిన్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని 3 ఉన్నాయి. ఈ 3 ఫార్ములాస్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక టేబుల్ గురించి అయితే ఇంక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మొత్తం అన్నీ కలిపి వేశాను, జాగ్రత్త చూడండి. ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి XI అంటే క్లాస్ మార్క్. ఇది ఏ విధంగా ఫైండ్ చేయాలో మీకు తెలుసు. క్లాస్ని ఏదైతే క్లాస్ ఉందో ఈ క్లాస్ ఏదైతే ఉందో, క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చిన వాల్యూసే క్లాస్ మార్క్. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చినవే క్లాస్ మార్క్స్. చూడండి, 0 + 10 5 10 10 0 2 సారీ 0 + 10 10 10/2 5. అదేవిధంగా 30 + 20 30 30/2 15 అలా అనమాట. అయితే నెక్స్ట్ డిఐ అనేది మనము ఏ మెథడ్లో ఫైండ్ చేస్తాము? అస్యూమ్డ్ మెథడ్. అస్యూమ్డ్ మెథడ్లో డిఐ ఫైండ్ చేస్తాం. ఇది ఏ విధంగా ఫైండ్ చేస్తాం అనేది వీడియో ల్యాగ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా చక్కగా చెప్పేశాను, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి జస్ట్ మీన్ 3 ఫార్ములాలు ఉన్నాయి, ఇవి ప్లస్ మీడియన్ 3 ఫార్ములాస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. అయితే ఇందులో రెండింటిని పరిచయం, డిఐ ఏ విధంగా ఫైండ్ చేస్తారు ఇవన్నీ మీకు చూపించాను. ఓకే, అయితే ఫస్ట్ ఇది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఎఫ్ఐ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్. ఎక్స్ఐ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, క్లాస్ మార్క్స్. మళ్ళీ ఎఫ్ఐ అంటే జస్ట్ ఫ్రీక్వెన్సీ. మరి సిగ్మా ఎఫ్ఐ అంటే సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ అని అర్థం, సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. మరి ఎఫ్ఐ అంటే ఈ F1, దీన్ని F1 అంటారు, దీన్ని X1 అంటారు. ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాస్తే దాన్ని మనం F1 X1. అలా మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి F, X రెండు వాల్యూలు మల్టిప్లై చేసి రాస్తే అది F1 X1లోకి వస్తాయి. వాటన్నింటిని యాడ్ చేస్తే ఇప్పుడు సపోజ్ చూడండి, 2 5 10, అలాగే 3 15 45. ఇలా ఇవన్నింటినీ యాడ్ చేస్తే అవన్నీ వచ్చిన తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐలన్నింటినీ యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే వాటినన్నింటినీ యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని మనం సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అని చెప్తాం. దానికంటూ ఏమి టర్మ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం చేసే టర్మ్స్ ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ క్లాస్ మార్క్ అంతే. నెక్స్ట్ మీన్ ఇంకొకటి అస్యూమ్డ్ మెథడ్. అస్యూమ్డ్ మెథడ్లో ఏ అంటే ఏంటి? అస్యూమ్డ్ మీన్ ఎందులో తీసుకుంటాము? మనం ఆల్రెడీ కట్టిన క్లాస్ మార్క్ ఏదైతే ఉందో క్లాస్ మార్కులో దీన్ని ఏ అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, దేన్నైనా ఏ అనుకోవచ్చు. అసలు ఏ అంటే ఏంటి సార్? ఏ అనేది ఎందులో తీసుకుంటాము? క్లాస్ మార్కులో తీసుకుంటాం. అంటే నేను ముందుగానే ఊహించుకుంటున్నాను మీన్ దీనికి దగ్గరగా వస్తుందని. ఎందులో ఊహించుకోవాలి? అది కూడా క్లాస్ మార్కులోనే ఊహించుకోవాలి. నేను 5 అని ఊహించుకోవచ్చు, 15 అని ఊహించుకోవచ్చు, ఏదైనా ఊహించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు 5 ఊహించుకుంటే నేనేమో 25 ఊహించుకుంటే మీ ఇద్దరు ఆన్సర్ ఏం మారిపోదు, ఫైనల్ ఆన్సర్ ఇద్దరికి ఒకేలా వస్తుంది. ఇందులో ఏదైనా ఒక నెంబర్ని మనం ముందుగానే దీనికి దగ్గరలో మీన్ వస్తుంది అని ఊహించుకుంటాం అనమాట. మనం వచ్చే మీన్ ఆన్సర్ చివరిగా వచ్చే మీన్ని మనం ముందుగానే ఊహించుకుంటాం. ఆ మీన్నే మనం ఏమంటామంటే అస్యూమ్డ్ మీన్. నేను ముందుగా ఊహించుకుంటున్నాను ఈ మీన్ దీని దగ్గరగా వస్తుంది అని చెప్తాం. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఇందులో ఏ అంటారు? ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ ఫార్ములా, డిఐ = XI - A. ఓకే, ఆ ఫార్ములా రాస్తారు. ఇంకేముంది? ఎఫ్ఐ అంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మళ్ళా ఇందులోకి వస్తే స్టెప్ డీవియేషన్ మెథడ్లోకి వెళ్ళినట్టయితే ఏ అంటే అస్యూమ్డ్ మీన్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, యూఐ అంటే ఇక్కడ రాశాను, యూఐ అంటే XI - A/H ఫార్ములా రాసాడు. హెచ్ అంటే సారీ ఎఫ్ఐ అంటే మళ్ళా ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. చూడండి, హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇది, దీంట్లోంచి ఇది తీసేస్తే ఎంత వస్తుంది? 10. అది లేదా ఇది ఇందులోంచి తీసేయండి. ఓకేనా, ఏదైనా సరే మనకి నెక్స్ట్ తీసేస్తే, ఇప్పుడు సపోజ్ ఇందులోంచి తీసేస్తే మనకి ఎంత వచ్చిందో నెక్స్ట్ అది కూడా అంతే వస్తుంది. మన క్లాస్ తీసుకోవడం తప్పు తీసుకున్నాం కానీ 20 30 ఇంతే రావాలి. నెక్స్ట్ 30 40
నెక్స్ట్ 40 50 చూడండి హైట్ ఆఫ్ ద క్లాస్ ఇందులో నుంచి తీస్తే 10 రావాలి, ఇందులో నుంచి తీసిన 10 రావాలి, ఇందులో తీసిన 10. దీన్ని హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు. ఇందులో నుంచి తీసేస్తే హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే దాన్ని హెచ్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద క్లాస్. దాన్ని ఏ విధంగా కడతారంటే మీకు ఆల్రెడీ తెలిసొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ చూస్తే ఇక్కడ నెక్స్ట్ మీడియన్ మీన్ దీని ఎక్స్ప్లెయిన్ చేయడం, గ్రూప్ డేటాలో మీడియన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, ఇందులో టెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మన సమ్లో ఎప్పుడు కూడా n/2 ముందు ఫైండ్ చేయాలి. n/2 అంటే n అంటే ఏంటి సార్ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే n అంటాం. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పక్కన యాడ్ చేస్తాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేస్తాం ఆల్రెడీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 2 తీసుకొని 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 12 యాడ్ చేస్తే 17, 17 10 27, 27 3 యాడ్ చేస్తే 30. అంటే చివరికి ఇవన్నీ యాడ్ చేస్తే 30 వచ్చింది. దాన్నే మనం ఏమంటామంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని n అంటాం. ఓకేనా. దీన్నే సిగ్మా fi అని కూడా అంటాం. అది మనకి ఇప్పుడు సిగ్మా fiనే మనం ఏమంటామంటే n అని చెప్పి తీసుకుంటాం. అంటే ఇప్పుడు n ఏదైతే ఉందో దాన్ని n/2 ముందు ఫార్ములాలో ఫైండ్ చేస్తారు. దీంతో చాలా పని ఉంది మనకి. 30/2 n అంటే 30 కాబట్టి 30/2 50. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 50 అంటే ఇప్పుడు సపోజ్ 0 నుంచి 2 వరకు ఈ క్లాస్లో ఉంటాయి, 3 నుంచి 5 వరకు ఈ క్లాస్లో ఉంటాయి, 6 నుంచి 17 వరకు ఈ క్లాస్లో ఉంటాయి. అంటే 15 ఏ క్లాస్లో ఉంటుంది చూడండి. 6 నుంచి 17 వరకు ఈ క్లాస్లో ఉంటాయి అంటే మరి 15 కూడా ఈ క్లాస్లోనే కదా ఉంటుంది. అర్థం చేసుకోండి. 6 నుంచి 17 వరకు ఈ క్లాస్లో ఉంటాయి అంటే మరి 15 ఏ క్లాస్లో ఉంటుంది, ఈ క్లాస్లోనే ఉంటుంది. ఈ క్లాస్ని మనం ఏమంటామంటే మీడియన్ క్లాస్ అంటారు. మీడియన్ క్లాస్ అంటారు. ఈ క్లాస్ మీడియన్ క్లాస్ అనమాట. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ని జాగ్రత్త వెళ్ళండి. మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో దాని లోయర్ లిమిట్ని ఎల్ అంటారు. ఎల్ అంటే ఏంటి, లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. లోయర్ n/2 ఇది ఏదైతే తీసుకొని లైన్అప్ చేసామో ఆ క్లాస్ని ఏమంటారని చెప్పాను, మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్నే ఎల్ అంటారు. ఎల్ అంటే ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. మరి సార్ సిఎఫ్ అంటే ఏంటి, n అంటే తెలిసిపోయింది, ఎల్ అంటే తెలిసిపోయింది, ఎఫ్ కూడా చెప్పవచ్చు. ఎఫ్ అంటే ఇదే. అంటే ఇదేంటి, మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. దీన్ని ఏమంటారని చెప్పాను, మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ని ఏమంటారని చెప్పాను, ఎల్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఏమంటారంటే ఎఫ్ అంటారు. ఎఫ్ అంటే ఏం తీసుకుంటారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. మరి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ C.F క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి దీన్ని ఎందుకు తీసుకున్నారు ఏంటి, మరి దీని గురించి చెప్పాలి కదా. అదేంటంటే జాగ్రత్తగా చూడండి. దిస్ ఈస్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్. జాగ్రత్తగా చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ ముందున్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ ఏదైతే ఉంటుందో, ముందున్న క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని C.F అంటాం. లేకపోతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బిఫోర్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ముందున్న క్లాస్, మీడియన్ క్లాస్ కి ముందున్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. హెచ్ అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. ఇందులోంచి తీసేస్తే వచ్చింది హైట్ ఆఫ్ ద క్లాస్. ఇంకొకటి ఉంది కదా, అది కూడా చూసేద్దాం. మోడ్ పరిస్థితి ఏంటి. మోడ్లో ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0/2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. అసలు ఎల్ అంటే ఏంటి, ఎల్ అంటే మోడ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్. మోడ్ క్లాస్ని ఎలా కనుక్కుంటారు, మరి మోడ్ క్లాస్ని ఎలా కనుక్కుంటారంటే ఫ్రీక్వెన్సీలో పెద్దది ఏదైతే ఉందో దాని దగ్గర ఆ క్లాస్ ఇంటర్వెల్ మనం తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీలో ఏది పెద్ద ఉంది 12, దాని యొక్క ఫ్రీక్వెన్సీలో ఏదైతే పెద్దది ఉందో దాని ఆ క్లాస్ని, ఫ్రీక్వెన్సీలో పెద్దదిగా ఉన్న దాని పక్కన ఉన్న క్లాస్ని మనం మోడ్ క్లాస్ అంటాం, లేదా మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ని ఎల్ అంటారు. ఇంతకు ముందు మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్, ఇది మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మోడల్ క్లాస్ ఏదైతే ఉందో మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F1 అంటారు. F1 అంటే ఏంటి, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్.
మరి వచ్చేటప్పటికి F0 అంటే ఏంటి? దీని మీద F0, కిందది F2. F0 అంటే ఏంటి? మోడల్ క్లాస్ యొక్క ముందున్న క్లాస్, మోడల్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. అంటే ఎలా చెప్తాము? దిస్ F0 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే ముందున్నది, మోడల్ క్లాస్ ముందున్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. మరి F2 అంటే ఏంటి? దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ఆఫ్టర్ ద మోడల్ క్లాస్, మోడల్ క్లాస్కి తర్వాత ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. మరి ఇంకోటి ఏంటి? ఇవన్నీ అయిపోయాయి. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్, ఇందులోంచి తీసేస్తే వచ్చినటువంటిది హైట్ ఆఫ్ ద క్లాస్. ఓకే, టర్మ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అర్థం కాకపోతే మరొకసారి చూడండి, చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి చక్కగా ప్రాక్టీస్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.